హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే హొన్నావర్ అండి, మురుదేశ్వర్ టెంపుల్ వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇక్కడ మేము బోటింగ్ చేసాము. సో ఇది ఆల్రెడీ డే 3లో అంటే రోడ్ ట్రిప్ డే 3లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అలాగే డే 1 నుంచి డే 3 వరకు వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇది డే 4 అండి. డే 1 మంత్రాలయం, డే 2 గోకర్ణ అండ్ డే 3 మురుదేశ్వర్ అండ్ డే 4 అయితే రిటర్న్ జర్నీ స్టార్ట్ అయినామండి. సో రిటర్న్లో మేము ఓం బీచ్ ఉన్న కుడ్లీ బీచ్ ఇవ్వలేదని ఎర్లీ మార్నింగ్ 6 మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి మటు గోకర్ణ నుంచి టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అయితే ఒక 8 కిలోమీటర్స్ అట్లుంది. సో అక్కడికి వచ్చేసరికి అయితే కొంచెం ఫారెస్ట్ లాగా ఉందండి. బాగా అసలు ఎవ్వరు జనాలే లేరు. మేము మొత్తం కిందికైతే దిగలేదు. కిందికి దిగాలంటే కొన్ని స్టెప్స్ దిగాలంటే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 మినిట్స్ అన్న పడుతుంది అన్నారు. సో మేము పైనుంచి కొన్ని పిక్స్ తీసేసుకొని బయటకు వచ్చేసినాము. టైం ఉన్న వాళ్ళైతే కొంచెం డేలో వెళ్ళండి, బాగుంటుంది. ఓం బీచ్ బాగా ఫేమస్ అన్నారు అనేసి వెళ్ళినాం మేము. సో కొంచెం కిందికైతే దిగలేదు. సో దాని తర్వాత ఈ ఉప్పు మల్లె కనిపిస్తున్నాయి కదండి, ఇవైతే సముద్రం నుంచి ఇలా ఉప్పు మల్లెలాగా చేసేసి ఉప్పు రెడీ చేస్తారంట. మనం వేసుకుంటాం కదా రాళ్ళు ఉప్పు, ఇలానే రెడీ చేస్తారట. సో నేను కొంచెం కార్లో ఉండే కొంచెం వీడియో తీశాను. ఇది మనము గోకర్ణ బస్ స్టాండ్కి ముందు నుంచి టెంపుల్ రూట్ నుంచి ఇటు వస్తూ ఉంటుంది. ఉప్పు అయితే ఇలా రెడీ చేస్తారట అండి. సో దారిలో వస్తా అంటే ఈ హోటల్ దగ్గరనే మేము లంచ్ చేసినాము. మళ్ళీ రిటర్న్లో ఇక్కడే టిఫిన్ చేసినాము. టిఫిన్ దోశ, ఇడ్లీ తిన్నామండి. దోశ అయితే చాలా బాగుంది. సో పక్కకే షాప్ ఉంటే కాజు కట్లీ అలాగే చాక్లెట్, జెల్లీస్ తీసుకున్నాము. సో ఇక్కడికి వచ్చేసరికి అయితే 8:30 అట్లా అయింది. తర్వాత మేము మధ్యాహ్నం 2 అయిందండి. మేము హంపీకి వచ్చినాం డైరెక్ట్. విరూపాక్ష టెంపుల్ ఇంకా చూద్దామన్నట్టు. సో ఈ దారిలో తీశాను. మొత్తం అరటి తోటలు అలాగే చెరుకు తోటలు మొత్తం ఇవే ఉన్నాయి ఎక్కువ అక్కడ. మేము వెళ్ళేసరికి 2 అయిందన్న కదండి. టెంపుల్ అయితే 3కి ఓపెన్ ఉంటుందట, 2కి క్లోజ్ అన్నాక మేము లంచ్కి అనేసి బయటకు వచ్చినాము. అక్కడనైతే మేము హంపి వెళ్ళిన దగ్గరనైతే చిన్నయ్యే హోటల్ ఉన్నాయి. కొంచెం సిటీకి వస్తే ఒక 4 కిలోమీటర్స్ అట్లా వస్తే. ఇది నేను గూగుల్లో అండ్ యూట్యూబ్లో చూస్తే మ్యాంగో టీ రెస్టారెంట్ అని చూపించిందండి. అందులోకి వచ్చిన లుక్ వైజ్ అంత బాగుంది, కానీ ఫుడ్ అయితే నాకు అంత మామూలుగానే అనిపించింది. యూట్యూబ్లో ఇచ్చినంత ఏం లేదు. కొంచెం రేట్ ఎక్కువ, అంటే ఈ లుక్ కోసం రేట్ ఎక్కువ పెట్టిల్లో ఏమో తెలియదు, కానీ టేస్ట్ అయితే మామూలుగా ఉంది. అంటే మేము మామూలుగా తిన్న దగ్గర తాళి 120 ఉంటే ఇక్కడ 200 ఉంది. టేస్ట్ కూడా సోసోనే ఉంది. నేనైతే యూట్యూబ్లో చూసే వచ్చిన. లుక్ మట్టుకు మంచిగా ఉంది. చాలామందికి బాదం కాయలు అంటే తెలియదండి, అక్కడ చెట్టు ఉండే. సో అందుకోసమే నేను ఇది కూడా తీశాను. ఇవి ఇప్పుడు గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, కొంచెం రంగు వచ్చిన తర్వాత పింక్, మెరూన్ ఆ కలర్కి వస్తాయి. లోపల గింజ ఉంటుంది, అది పగలగొట్టేసుకొని తినాలి. సో చాలామందికి ఐడియా ఉండదని నేను చూపించా కాయని. తర్వాత మళ్ళీ మేము లంచ్ చేసిన తర్వాత రిటర్న్ టెంపుల్ దగ్గరకు వచ్చినాము. టెంపుల్కి వస్తా అంటే దారిలో అన్ని కట్టడాలే ఉన్నాయి కాబట్టి కొంచెం క్యాప్చర్ చేసా. ఎక్కడ ఆగలేదండి. మళ్ళీ ఓన్లీ విరూపాక్ష టెంపుల్ ఒక్కటే చూసాము. అక్కడ ఆటో వాళ్ళైతే మొత్తం టూర్ గైడ్ లాగా ఒక 1000 రూపీస్, అంటే అది ఫిక్స్ ఏం కాదట, బార్గింగ్ చేయొచ్చు అన్నారు. 700, 600కి అట్లా ఒక 3 అవర్స్ చూపిస్తామన్నారు టోటల్ ప్లేసెస్ అన్నీ. సో మాకు టైం లేకుండే అండ్ కొంచెం ఎండ కూడా ఎక్కువ ఉందనేసి మేము ఓన్లీ విరూపాక్ష టెంపుల్ ఒక్కటే, ఇందులో ఏనుగు ఉన్నది. సో పిల్లలకు చూపిద్దామన్నట్టు ఓన్లీ టెంపుల్కి ఒకటే వచ్చేసినాము. ఇదండి లాంగ్ డిస్టెన్స్లో విరూపాక్ష టెంపుల్. ఇంకా చుట్టూ ఇవన్నీ కట్టడాల్లాగా ఉన్నాయి. టెంపుల్ చాలా ఓల్డ్ది అన్నట్టు ఇది. హంపిలో ఇంకా విజయ విఠల టెంపుల్ అని కొంచెం డిస్టెన్స్ ఉన్నట్టున్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. మేమైతే ఓన్లీ ఇది ఒకటే కవర్ చేసినాము. పక్కకి చెప్పుల స్టాండ్ ఉంటుంది, అది ఇప్పేసుకొని వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ ఫస్టే మనకు వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు. సారీ, వినాయకుడు కాదు, ఏనుగు కనిపిస్తూ ఉంటుంది. దీనికి అంటే మామూలుగా ఒక 10 రూపీస్, అది ఎంతైనా పర్లేదు, నోట్ చేతిలో పెడితే అది తీసేసుకొని వాళ్ళకి ఇచ్చేసి బ్లెస్సింగ్స్ ఇస్తుంది అన్నట్టు. నేను, మా పాప, మా బాబు మేము ముగ్గురం తీసేసుకున్నాము. ఇలా 2-3 పిక్స్ కూడా తీసేసుకున్నాం అన్నట్టు. ఇది అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళిపోయినాము. జనాలు ఎవరు లేరు, ఈజీగానే అయిపోయింది దర్శనము.
దాని పక్కకు మళ్ళీ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇవి ఇంకా మిగిలింది అయితే టెంపుల్ చుట్టూ కొంచెం బాగా మెయింటైన్ చేస్తలేరు, నాకు అనిపించింది అయితే అది. ఇంకా కొంచెం బాగా మెయింటైన్ చేస్తే బాగుంటుందేమో. కట్టడాలు ఇవి అయినా కానీ అక్కడక్కడ దుమ్ము అలా ఇలా ఉన్నాయి అన్నట్టు, ఆకులు అలా. ఇది టెంపుల్ చుట్టూ మొత్తం అన్నట్టు. ఇది కవర్ చేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయినాం. మేము మళ్ళీ కర్నూలు దాకా వచ్చేసినామండి. ఇటుపక్క ఉంది ఏనుగు ఇక్కడ. సో మధ్యలో వస్తుంటే ఇది బళ్ళారికి అక్కడ దారిలో ఇది ఉంది అనేసి దీన్ని కూడా క్యాప్చర్ చేశాను. సో నైట్ అయిందండి మేము కర్నూలు వెళ్ళేసరికి. నెక్స్ట్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.